హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. సరిపోదా శనివారం మూవీ అయితే చూసి వచ్చాను. దీనికి రివ్యూ చెప్పబోయే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఈ మూవీలో న్యాచురల్ స్టార్ నాని హీరో అనుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు బురదలో కాలేసినట్టే. నిజంగా ఈ మూవీలో హీరో నాని గారు కాదు, ఎస్జే సూర్య గారు. ఆయన పర్ఫార్మెన్స్ అలా ఉంది. మరి ఆ డామినేటింగ్ కానీ ఆ యాక్టింగ్తో ఆయన నాని గారిని పూర్తిగా డామినేట్ చేశారని అయితే నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో ఖచ్చితంగా మీరు మూవీ చూసాక వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగుంది. హీరో చిన్నప్పటి క్యారెక్టర్కి మ్యూజిక్ అండ్ కొన్ని సీన్స్ ద్వారా ఫస్ట్ నుంచి కూడా ఎమోషనల్గా హీరోయిజం ఎలివేట్ అయ్యేలాగా చూపెట్టే ప్రయత్నం అయితే చేశారు. మదర్ సెంటిమెంట్ బాగానే అనిపించింది. అయితే ఎట్ ద సేమ్ టైం హీరో క్యారెక్టరైజేషన్ అండ్ కాన్సెప్ట్ రెండు కూడా ఒకటే, అలా డిజైన్ చేయబడింది. బట్ అది ఆడియన్స్కి కన్వే చేసే ప్రాసెస్లో ఎక్కడో ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయిందని అయితే నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో మీరైతే మూవీ చూసొచ్చా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. హీరో క్యారెక్టరైజేషన్ ఇంట్రడక్షన్కే 30 to 40 minutes వేస్ట్ చేశారేమో అని అయితే అనిపించింది. నిజంగా అంత అవసరం లేదు స్టోరీ టెల్లింగ్కి. అట్ ద సేమ్ టైం ఎస్జే సూర్య క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ అతనికి కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఈయన క్యారెక్టరైజేషన్ కూడా డిజైన్ చేయబడింది. మనకు కనిపించేంతలో కూడా మెయిన్గా ఈ కాన్సెప్ట్ బేస్డే కనిపిస్తుంటుంది. అండ్ ఎస్జే సూర్య ఎవరినైనా చంపుతున్నా కూడా హ్యూమర్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే బికాజ్ అంటే ఏ విలన్ పర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టరైజేషన్ అయినా మనకి కొంచెం కోపం తెప్పిస్తుంటుంది. బట్ ఎస్జే సూర్య కనపడినా మాట్లాడినా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా చివరకు ఎవరినైనా చంపేస్తున్నా ఎందుకో తెలియదు కానీ నువ్వు వచ్చేస్తుంటుంది. అంటే ఆ క్యారెక్టర్స్ అలా ఉన్నాయా లేదంటే పర్ఫార్మెన్స్ అండ్ యాక్టింగ్లో అలా ఆయన చేస్తున్నాడా అనేది అయితే తెలియదు, కానీ ఎస్జే సూర్య మాత్రం ఇచ్చి పడేస్తాడు ఈ మూవీలో అని అయితే నాకు అనిపించింది. మీకేమనిపించింది అయితే మీరు ఖచ్చితంగా మూవీ చూసి కామెంట్ చేయండి. చాలా చాలా బాగా అయితే చేశాడు ఆయన. హీరోయిన్ ప్రియాంక మోహన్ చాలా బాగా యాక్ట్ చేసింది. నాని అండ్ ప్రియాంక మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని, స్క్రీన్ పెయిర్ అని మనకు తెలుసు. అదేవిధంగా ఈ మూవీలో కూడా చాలా బాగా వాళ్ళ పెయిర్ కుదిరిందని అయితే నాకు అనిపించింది. అండ్ ఈ మూవీలో అదర్ క్యారెక్టర్స్ కోసం ఉన్నాయి, మురళీ శర్మ గారు, అజయ్ ఘోష్ లాంటి వాళ్ళు, బట్ పవర్ఫుల్గా కనపడలేదని అయితే నా అభిప్రాయం. సాయి కుమార్ గారి ఏదైతే ఆ క్యారెక్టర్ ఉందో వాళ్ళు ఒక్కరు మాత్రమే వెల్ సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా చాలా బాగా డిజైన్ చేశారని అయితే నాకు అనిపించింది. అండ్ మ్యూజిక్తో బీజిఎమ్స్తో సీన్స్ని లేపే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, బట్ ఎక్కడో మిస్ అయ్యిందని అయితే అనిపించింది. అండ్ ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు బాగా ఉంది. అంటే ఒక సెంటిమెంటల్ సీన్ ఉంటుంది ఒక పాపతో, సో ఆ సీన్ వల్ల ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఓకే. ఇక్కడ మెయిన్గా ఒకసారి స్టోరీ ప్లాట్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. స్పాయిల్ అయితే చేయను, ఆబ్వియస్గా సినిమా అని కాబట్టి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే హీరోకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, విలన్కి కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరి కాన్సెప్ట్స్ వల్ల సినిమా ఎలా రన్ అయిందనేది మెయిన్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరికి ఒక పెద్ద ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, బట్ అది ఎలివేట్ అవ్వలేదు. ఆ ఊరిలో కథ ఉంటుంది, నానికో కథ ఉంటుంది, ఎస్జే సూర్యకో కథ ఉంటుంది, రైట్. చాలా క్యారెక్టర్స్కి మల్టిపుల్ స్టోరీస్ అన్నీ ఇంక్లూడ్ అయ్యాయి, బట్ ఆ స్టోరీస్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం మాత్రం ఎక్కడో విఫలమైందని అయితే నాకు అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్లో స్టోరీ ఎటెటో వెళ్ళిపోయింది, నాకైతే ఎందుకో అంతగా ఎక్కలేదనిపించింది. బికాజ్ నాని సెకండ్ హాఫ్ ఎరగదీసేస్తాడని అయితే ప్రీ ఇంటర్వెల్ అప్పుడు మనకు అర్థమవుతుంది సెకండ్ హాఫ్ మంచి ఊపు ఉంటుందని. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్కడో అనవసరంగా వేరే వేరే సీన్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి, వేరే వేరే క్యారెక్టరైజేషన్స్. అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్న సీన్సే రాబోతున్నట్టు అర్థమైపోతుంది మనకు ముందుగానే, ఎలాంటి సస్పెన్స్ ఉన్నట్టు అనిపించదు. బీజిఎంతో లేపుదాం అనే ట్రై చేశారు, బట్ లేవలేవు ఆ సీన్స్. అండ్ ఇక్కడ కొన్ని కథల్ని తీసుకొని మల్టిపుల్గా ప్యారలల్గా చూపెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు కూడా క్లియర్ కట్గా జనానికి అర్థమయ్యేలాగైతే చేయాలి, అంతే తప్ప కన్ఫ్యూజ్ చేసి లాస్ట్కి ఎక్కడికో తీసుకెళ్ళి ఇంక్లూడ్ చేయడం, ఎక్కడికో తీసుకెళ్ళి ఎండ్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే నా అభిప్రాయం. ఎస్పెషల్లీ ఇందులో మెయిన్గా పాటలు చాలా తక్కువ ఉన్నాయి, చాలా చాలా తక్కువ ఉన్నాయి. నాని గారి సాంగ్స్ అంటే అందరికి ఇష్టం, బట్ మీరు సాంగ్స్ కోసం వెళ్తే మాత్రం పప్పులో కాలేసినట్టే. అక్కడ ఎలాంటి సాంగ్స్ కూడా మెస్మరైజింగ్గా అనిపించలేదు. బికాజ్ స్టోరీ అంత లెంత్ ఉంది. ఐ థింక్ 2 hours 47 minutes వరకు స్టోరీ ఉందని అయితే
చూశాను నేను. అందులో ఎక్కడ నాకు పాటలు లేవు. సిస్టర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, ఫాదర్, లవర్, ఎందుకో నాకు ఈ సినిమాలో హీరో క్యారెక్టర్కి ఎందుకో దోలు ఎక్కువేమో అని అయితే నాకు అనిపించింది. బికాస్ అనవసరమైన గొడవలన్నీ తన గొడవల్లాగా ఫీల్ అయిపోయి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాడు. అనవసరంగా ఫ్యామిలీ మీదకి చిక్కులు తెచ్చుకుంటూ ఉంటాడు. రైట్, యాజ్ ఇట్ ఈస్గా సినిమా ముందు ఏదైతే చెప్పారో శనివారం వరకు రాసుకుంటాడు, శనివారం వరకు ఆ కోపం ఉంటేనే వాళ్ళ మీద ఆ ప్రతీకారం తీర్చుకుంటాడని ఏదైతే ఆ కాన్సెప్ట్ ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే కాన్సెప్ట్ ఉంది, వేరేది ఏం మార్చలేదు. అండ్ సినిమాలో మీరు నాని గారి కామెడీ కోసం వెళ్తే మాత్రం నాని గారి కామెడీ ఎక్కడా లేదు. ఎందుకంటే నాని గారి కామెడీ ఎస్జే సూర్య గారి కామెడీ ముందు బాహుబలి ఇంటర్వెల్లో లాగా బల్లాల దేవుడికి బాహుబలికి ఎంత ఉంటుందో అంత ఉంది. సో ఎస్జే సూర్య గారి కామెడీ టైమింగ్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన చేసిన ఆ యాక్టింగ్, ఆ ప్రెజెన్స్, ఆయన కనపడుతున్నప్పుడు కానీ నిజంగా ఒక ఎంటర్టైనర్ అంటే ఇలా ఉండాలా. నిజంగా ఒకసారి మనం హీరో విలనిజం పక్కన పెట్టి చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఎస్జే సూర్య తప్ప నాని కనపడ్డ సినిమాలోనైతే నా అభిప్రాయం, నాకు అనిపించింది కూడా. నిజంగా ఎస్జే సూర్య అంటే వర్సటైల్ యాక్టర్. మరిన్ని సినిమాలు తెలుగులో చేయాలి, మరి ఇంకా రావాలి తెలుగులోకి. ఆయన ఇంకా చాలామంది స్టోరీస్ అనుకుంటున్నారు. గేమ్ చేంజర్లో కూడా ఉన్నాడు ఆయన, చాలా పెద్ద కీ రోల్ అంట అయింది. సో చూద్దాం, ఎస్జే సూర్య గారు ఇంకా తెలుగు మూవీస్ చేయాలి. డైరెక్షన్ పక్కన పెడితే బెటర్. ఇంకనైనా ఆయన చేయట్లేదు ఎలాగో, బట్ ఇంకేదో ఫ్యూచర్లో ఉన్నాయని వింటున్నాము. ఆ ప్రాజెక్ట్స్ అన్ని వదిలేసి ఆయన యాక్టింగ్ మీద ఫుల్ ఫోకస్ చేసి హీరోగా చేసిన లేదా క్యారెక్టర్గా ఏదైనా బలమైన క్యారెక్టర్ తీసుకొని సినిమాగా చేసిన అందరికీ రైట్ ఎంటర్టైనర్గా ఉంటాడు ఆయన. నిజంగా ఎస్జే సూర్య గారు నిజం వన్ మ్యాన్ షో లాగా అయితే సినిమా నడిపించాడని అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో మీరు కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ ఇంకెందుకు వస్తే అందరూ క్లైమాక్స్లో పోతారు అనేదో పెట్టారు కదా ఈ మూవీకి సంబంధించి హీరో అండ్ వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళంతా. బట్ అంతేమనిపించింది మీకు, ఎక్కడో తగ్గింది అనిపిస్తుంది. బట్ సినిమా వరకు ఓవరాల్గా ఓకే, వెళ్ళొచ్చు, చూడొచ్చు అనేంతలాగైతే అనిపిస్తుంది. బట్ వీకెండ్లో ఏ సినిమా లేదు కాబట్టి ఈ సినిమా నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఖచ్చితంగా వెళ్ళండి, సినిమా చూడండి. సినిమా ఇది నా అభిప్రాయం, మీ అభిప్రాయం ఎలాగైనా నా అభిప్రాయం మీద బేస్ అవ్వకుండా సినిమాకి వెళ్ళండి, సినిమా చూడండి. ఎందుకంటే వీకెండ్లో ఇలాంటి సినిమాలు మరి కొన్ని లేవు కాబట్టి, నాని నెక్స్ట్ మూవీ రావడానికి చాలా లేట్ కాబట్టి నాని ఇప్పుడే దొరికాడు. సో చూసేయండి వెళ్ళి థియేటర్కి, కొంచెం ఎంతవరకు సాటిస్ఫై అవుతారు. అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం వెళ్ళకండి, ఇది మాత్రం క్లియర్గా చెప్పగలను నేను. రైట్, మీరు మూవీ చూసి వచ్చాక ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ ఇన్ ఉంటుంది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.